శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 4వ అధ్యాయం. కుత్సురుని వృత్తాంతం. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మాహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పసాగెను. పూర్వకాలమున కుత్సురుడు అని పేరు గల విప్రుడొకడు ఉండెను. అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. ఆ కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేశారు. ఆ బాలుడు దినదినాభివృద్ధి పొందుతూ పెద్దలను గౌరవించడం, విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ చూపడం, నీతి నియమాలను పాటించడం, దైవ కార్యములందు భక్తి కలిగి ఉండడం మొదలగు కార్యములను నెరవేర్చుచూ సకల శాస్త్రములు అభ్యసించెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చిన తరువాత అతనికి దేశాటన చేయవలనన్న కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరాను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించింది, ఇది నా భాగ్యం అనుకుని ఆ విప్రకుమారుడు సంతృప్తి చెందాడు. మాఘమాసం అంతా ఇక్కడనే ఉండి అధిక ఫలమును సంపాదించవలనని మనస్సులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమం నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ విధంగా నదీ తీరమున 3 సంవత్సరములు ఉండి అత్యధిక పుణ్యఫలమును సంపాదించెను. ఆ తరువాత ఘోర తపమును ఆచరింపవలనని తలచి ఆ సమీపమునందు ఒక పర్వతంపై తపస్సు చేయ సంకల్పించి తపస్సు చేయ మొదలుపెట్టాడు. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయగా అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను. ఆ విప్రకుమారుడు కన్నులు తెరిచి చూచుసరికి శంఖ చక్ర గదారూఢుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహమును చూచి అమిత ఆనందంతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు. ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతోషించి అతనిని ఆశీర్వదించి, ఓ విప్రకుమారా, నీ భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకున్నావు. నువ్వు అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢమైన అనురాగము కలిగినది. నీకు ఏమి కావలెనో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేర్చెదను అని పలికాడు. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు, జగద్రక్షక, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ, నారాయణ, నీ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖములు కోరుకొనుటకు నా మనస్సు అంగీకరించడం లేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యం నాకిప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకు ఇంకేమీయూ అవసరం లేదు. కాని మీ దివ్య దర్శనం నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమివ్వవలసినది. అదియే నా కోరిక అని ప్రార్థించెను. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి, నీ అభీష్టము నెరవేర్చెదగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయెను. కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను ఆ విప్రకుమారుడు. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులైన తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి. తదుపరి వృత్తాంతం రేపటి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.